గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని హామీలను గాలి కొదిలేసి ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పూర్తిగా అప్రజాస్వామ్యమైనటువంటి చర్యలు చేపడుతూ అందరినీ భయభ్రాంతుల్ని చేస్తూ ఒక దుర్మార్గమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మెడలు వంచి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అండగా నిలబడి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు 2 లక్షల రుణమాఫీ పేరు మీద పచ్చి అబద్ధాలు 15 ఆగస్టు లోపల ప్రతి పైసా రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఈరోజు అవన్నీ మర్చిపోయి అన్ని గాలి కుదిరేసి ఈరోజు మేనిఫెస్టోలో లేనటువంటి ఎన్నో అంశాలను బయటకు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి రైతులు ఇచ్చినటువంటి హామీలు గుర్తు చేసుకోవాలని, ఈరోజు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చక గిట్టుబాటు ధర లేక రైతన్నలు పడుతున్నటువంటి అవస్థ గోస ఒకసారి మీరు చూడాలని మేము కోరుతా ఉన్నాం. దాదాపు ఈ 9 నెలల్లో 1000 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతన్నలకు మీరు భరోసా ఆ కుటుంబాలకు భరోసా కల్పించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు మొత్తం హామీలు నెరవేర్చామని, మొన్నటికి మొన్న 2 లక్షల రుణమాఫీ పూర్తిగా జరిగిందని వారు చెప్తా ఉంటే తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా 13,000 కోట్ల రూపాయలు కూడా ఇస్తామని చెప్తా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో, మరి అదే మాదిరిగా ఈరోజు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఏ రకంగా సన్నాయి నొక్కుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇచ్చిన రైతు భరోసా కానీ, మీరు ఇచ్చినటువంటి కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి రైతు భరోసా కానీ, మీరేమో కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్తే తుమ్మల నాగేశ్వరరావు గారు యజమానితో మాట్లాడుకోవాలని చెప్పడం, మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ చాలా స్పష్టంగా అవపడుతున్నది. అంతేకాదు, మీరు కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 మర్చిపోయారు. గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినటువంటి అనేకమైనటువంటి పంటలు, దాదాపు 10 పంటలకు మీరు ఇచ్చినటువంటి పూర్తి భరోసాను మర్చిపోవడం చాలా బాధగా ఉన్నది. వడ్లకు సన్న వడ్లు అని చెప్పేసి ఈరోజు 500 రూపాయలు ఇస్తామని చెప్పి దొడ్డు వడ్లకు మీరు ఇస్తామన్న బోనస్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం. ఎందుకంటే ఈరోజు సన్న వడ్లకు ఆల్రెడీ మార్కెట్లో 3,200 రూపాయలు ధర పలుకుతుంటే మీరు ఇచ్చే 2,300 మీద 500 బోనస్కి 2,800కు ఎవరు మీకు అమ్మరు కాబట్టి అది కూడా తప్పించుకునే కార్యక్రమంలో భాగమే కదా. మరి మీరు ఇస్తామన్నటువంటి పసుపు, పత్తి, సోయాబీన్, గోధుమలు, వడ్లు, జొన్నలు ఈ రకంగా ఎన్నో పంటలకు మీరు మరి ధర ఫిక్స్ చేసి బోనస్ ఫిక్స్ చేశారు కదా, మరి అవన్నీ మర్చిపోయినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవేవి మాట్లాడకుండా ఈరోజు వ్యవసాయ మంత్రి గారు ఈరోజు ఈ రకంగా పక్కదో పట్టించడానికి మీరు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరం. నేను తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రి గారు తప్పకుండా వారు స్పందించి దీన్ని పాజిటివ్గా తీసుకొని తప్పక అమలు చేస్తారేమో అని చెప్పి నేను భావించాను. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ రకంగా మాట్లాడడం బాధాకరం. ఒక సీనియర్ మంత్రిగా అన్ని ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి ఈరోజు మీరు కూడా ఈ రకంగా సన్నాయి నొక్కడం, ఈ రకంగా తప్పించుకునే ధోరణి మాట్లాడడం బాధాకరంగా ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తుమ్ముతే ఊసిపోయే పదవి అది. తుమ్మల నాగేశ్వరరావు పదవి తుమ్ముతే ఊసిపోయే పదవి వారికి తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్లో వారికి ఎక్కడ కూడా ఢిల్లీ దాకా వారికి సంబంధాలు లేవు కాబట్టి వారు కేవలం మెరిసి మీద ఉన్నటువంటి పదవిలో కూర్చున్నారు కాబట్టి వారు ఏ పదవి ఎప్పుడు పోతుందన్న బాధతోటి భయంతో ఈ రకంగా మాట్లాడి ఉంటారు. నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ రైతుల కోసం మీరు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం. మీ సొంత జిల్లాలో ముంపుకు గురై వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే మీ సొంత జిల్లాలో ఇప్పటి వరకు నువ్వు కనీసం తుమ్మల నాగేశ్వరరావు గారు మీ సొంత జిల్లాలో కూడా మీరు వారికి పంట నష్ట పరిహారం ఇప్పించలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మంత్రిగా
ఎలాంటి చేతగాని పరిస్థితుల్లో మీరు ఉన్నారో మీకు తెలియడం లేదా అని అడుగుతా ఉన్నా. మీరు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో నష్టపోయిన ప్రతి పంటకు నష్టపరిహారం వెంటనే విడుదల చేస్తామని రాసుకున్నారు కదా. మరి రాష్ట్రాన్ని పక్కన పెడదాం, మీ సొంత జిల్లాలో నేను ఇచ్చినటువంటి పంట నష్ట పరిహారాన్ని ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు పనిచేయడం చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు ఎంతవరకు మీకు అధికారులు ఇచ్చారో ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు నాకు తెలియదు, కానీ మీరు ఇప్పటి వరకు మరి మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితిలో పూర్తిగా వైఫల్యం చెంది ఆ వైఫల్యాన్ని మీరు మూట కొట్టుకునే పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది. మీకు సీనియర్ మంత్రి, మీకు గౌరవం ఉన్నది, అన్ని ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ ప్రభుత్వంలో మీరు మరి ఈ జూనియర్ ముఖ్యమంత్రి గారి మరి క్యాబినెట్లో మీరు మంత్రిగా ఈరోజు మీరు వైఫల్యం చెంద